నమస్కారం. ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడిపోయారు. చిన్నలు పెద్దలు అనే ఏజ్ తారతమ్యం కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు హడావుడి జీవితం, ఉరుకుల పరుగుల జీవితం స్పీడ్ అయిపోయింది. అయితే ఇటువంటి పరిస్థితిలో పని ఒత్తిడి, దానివల్ల టెన్షన్ పెరగటము, టెన్షన్తో పాటుగా మైండ్ అనేక రకాలైనటువంటి ఆలోచనలతో నిండిపోవటం, ఇంకా చెప్పాలంటే అనవసరమైనటువంటి ఆతృతతో మానసికంగా ఇబ్బంది పడుతూ, ఆ మానసిక ఇబ్బందులు శారీరం మీద ప్రభావాన్ని చూపిస్తూ చివరికి అనారోగ్యానికి కారణమవుతున్నాయి, కోపతాపాలకు కారణమవుతున్నాయి, అనవసరంగా చిరాకు పరాకులు, చివరికి కుటుంబంలో సభ్యులతో కూడా సఖ్యతగా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపలేకపోవటానికి కారణాలు అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే మనం చేసే పనిలో నిరంతరము రొటీన్గా పని చేస్తున్నాం, కానీ మన మనసుకు కొంచెం విశ్రాంతి ఇస్తున్నామా, లేకుంటే మన మనసుకు కొంచెం సమయాన్ని కేటాయిస్తున్నామా అని ఎవరికి వాళ్ళం వేసుకోవాల్సిన ప్రశ్నగా ఉంది. కొంచెం సేపు మనం ప్రశాంతంగా కూర్చొని మన మనసును కొంచెం విశ్రాంతిగా ఉంచగలిగినట్లయితే అది మనలోని ఆనందాన్ని, సంతోషాన్ని అభివృద్ధి చేస్తుంది. మనలో తెలియని ఉత్తేజం క్రియేట్ అయి దానివల్ల మన కుటుంబ సభ్యులతో, మన ఇరుగు పొరుగు వారితో, ఇతరులతో, మన వర్క్ ప్లేస్ లో ఉన్నటువంటి తోటి కొలీగ్స్ తో కూడా చక్కగా ఉంటాం. ఇదే పరిస్థితి విద్యార్థులకు వర్తిస్తుంది. అన్ని రకాల ప్రజలకు, అంటే ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ ఇట్ కెన్ బి అప్లైడ్. దీన్ని నివారించడానికి యుటోరియా అనేటటువంటి జపాన్ పదం ఒకటి ఉంది. యుటోరియా అంటే నీ మనసుకు నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావా. జపాన్ లో ప్రతిరోజు అక్కడి వ్యక్తులు ఎంత పని ఉన్నప్పటికీ వాళ్ళు తప్పకుండా కొంత సమయాన్ని కేటాయించి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. యుటోరియా అనేటటువంటి పదంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకొని చూసినట్లయితే, నువ్వు నీ మనసుకు విశ్రాంతిని ఇవ్వటమే కాదు, నీలో ఉన్నటువంటి ఆలోచన భావాలన్నిటిని కూడా పక్కన పెట్టి మనసును ఖాళీగా ఉంచి కొంచెంసేపు ప్రశాంతంగా ఉన్నట్టయితే నీకు తెలియని ఆనందాన్ని, ఉత్తేజాన్ని నువ్వు తర్వాత వెతుక్కోగలుగుతావు. అలా జీవించగలిగినట్లయితే మనిషి చాలా చక్కగా ఉంటాడు. అంతేకాకుండా వారు చక్కగా ఉండటమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యులను ప్రేమగా, ఆప్యాయతగా చూసుకోగలుగుతారు. అటువంటి సమయంలో కుటుంబ బంధాలు బాగా పెరుగుతాయి. అంతేకాక వర్క్ ప్లేస్ లో కూడా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా వాళ్ళు చక్కగా స్మైలీగా పలకరిస్తూ అందరితో హ్యాపీగా ఉండగలుగుతారు. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మంచి రిలేషన్స్ పెరుగుతాయి. మానవ సంబంధాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కాబట్టి మనసుకు విశ్రాంతిని ఇవ్వటానికి ప్రయత్నం చేయాలంటే, లేక యుటోరి అనేటటువంటి పదాన్ని మనం అమలు చేయాలంటే ఏదో చేయక్కర్ల, సింపుల్ 4 విషయాలను మనం పాటిస్తే సరిపోతుందండి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే ఉరుకుల పరుగులతో ఏ పని చేయదు. ఈ పనిని మనం త్వరగా చేయాలని, లేకుంటే మన టార్గెట్స్ పూర్తి చేయాలని, లేకుంటే త్వరగా పని చేసేసి కంప్లీట్ చేయాలని, కానీ అలా టెన్షన్ తో పని చేసినట్లయితే చాలా సార్లు పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా టెన్షన్ తో హడావుడిగా కాకుండా నిదానంగా, నెమ్మదిగా ఒక పని చేసి చూడండి. అలా పని చేసినట్లయితే ఆ పనిలో క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ పెరుగుతుంది. కాబట్టి ప్రశాంతమైన మనసుతో నిదానంగా పని చేస్తున్నట్లయితే ఆ పనిలో మనకి ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి క్వాలిటీ క్వాంటిటీ పెరగడమే కాకుండా మనకు కూడా పనిలో సంతృప్తి కనిపిస్తుంది. కాబట్టి మనం చేసే పనిని నిదానంగా, ప్రశాంతంగా చేయటం మూలాన మనము ఉరుకులు పరుగులతో చేసిన పని కన్నా కూడా ద బెస్ట్ వర్క్ మనము చేయగలం. ఇక రెండవ విషయం ఏమిటంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిద్దాం కొంచెం సేపు.
చుట్టూ ఉండే ప్రపంచం మనం జాగ్రత్తగా గమనించగలిగిన మనసు మనకున్నట్లయితే చాలా అద్భుతమైందండి. చూడండి, అసలు ఉదయాన్నే లేచి జస్ట్ మనము బయటికి వచ్చి చూడండి, ప్రకృతి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. మన దొడ్లో ఉన్నటువంటి మొక్కలు, మన పెరట్లో ఉన్నటువంటి చెట్లు, ఇవన్నీ ప్రశాంతంగా ఉంటాయి. అలా చూస్తూ ఉంటే చక్కగా సూర్యోదయం కనిపిస్తుంటుంది. చూడండి, సూర్యుడు ఉదయించేటటువంటి ఆ ఉదయంకు అలా కొండలలో నుంచి పైకి వస్తుంటే ఎంత చక్కగా కనిపిస్తుందో ఒకసారి గమనించండి. మనకు తెలియని మనసు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అలా మీరు నిల్చొని అటు ఇటు చూస్తున్నారనుకోండి, చక్కటి పక్షుల కిలకిల రవాలు, రకరకాలైనటువంటి పక్షులు అటు ఇటు తిరగటాలు ఎంతో కనిపిస్తుంది. కొంచెం ఖాళీ దొరికినప్పుడు ప్రకృతిలోకి వెళ్ళండి, కొద్దిసేపు చెట్ల కింద కూర్చోండి, లేదంటే మొక్కల్లో అటు ఇటు తిరగండి, లేకుంటే లాన్ లో అటు ఇటు కదలండి. ఇలా చేయటం మూలాన మనం ప్రకృతిని ఆస్వాదిస్తాము. ప్రకృతికి మనకు తెలియకుండానే మనసుకు చాలా ప్రశాంతతను, చాలా విశ్రాంతిని కలిగిస్తుంది. ఇక మూడో పాయింట్కి వచ్చే వరకు, థర్డ్ పాయింట్ ఏమిటంటే, మనం శ్వాస తీసుకుంటున్నామా సరిగా, లేదా మనం శ్వాస తీసుకోవటాన్ని గమనిస్తున్నామా? ఈ ఫాస్ట్ లైఫ్ స్టార్ట్ అయ్యాక, ఉరుకుల పరుగుల జీవితాలు మొదలయ్యాక మనము ప్రశాంతంగా శ్వాస తీసుకుంటున్నాము, శ్వాస వదులుతున్నాము అనేటటువంటి విషయాన్ని కూడా కొంతమంది ఈ రోజంతలో ఒక్కసారి కూడా గమనించట్లేదు, మర్చిపోతున్నారు. ఏదో ఇన్హేల్ ఎక్సేల్ జరుగుతుంది, బ్రీతింగ్ జరుగుతుంది అంతే. కానీ ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదలండి. మీకు ఏదన్నా కొంచెం మనసు ఇబ్బంది అనిపించినా, లేకుంటే ఒకవేళ మనసు బాగలేదనిపించినా దీర్ఘ శ్వాస తీసుకొని వదిలేసేయండి స్లోగా. చక్కగా ప్రకృతి సిద్ధంగా దేవుడు మనములో సృష్టించిన తర్వాత శ్వాసతోనే మనం జీవితాన్ని ప్రారంభించాము. శ్వాస వదిలిన తర్వాత జీవితం ఎండ్ అవుతాము. కాబట్టి ఒక్కసారి శ్వాసను గమనించండి. అలా శ్వాసను గమనించడం మూలాన మనకు చక్కటి ఆక్సిజన్ అందటమే కాదు, కార్బన్ డైఆక్సైడ్ ని వదలటమే కాదు, మనకు కావలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మానసిక ప్రశాంతత జరుగుతుంది. కాబట్టి శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇక చివరిదిగా మనం చేయాల్సిన ఫోర్త్ పాయింట్ ఏమిటంటే, మనసుకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వండి. ఎంతసేపు అనేది కాదు ఇక్కడ, ఎంత టైం ఉంటే అంత టైం కొంచెం క్రియేట్ చేసుకోండి. చిన్న టైం, ఒక 5 minutes, లేదు 10 minutes, లేదు 15 minutes, ఇంకా అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. మీకు ఎంత వీలు పడితే అంత, లేదు 2 నిమిషాలు చూడండి. మనసుకు ప్రశాంతంగా మీరు కూర్చోండి. మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, భావనలన్నీ పక్కన నెట్టేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు అలా కూర్చున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేస్తున్నాము, లేకపోతే శ్వాస మీద ధ్యాస ఉంచి అలా కూర్చున్నాము, లేకపోతే ప్రాణాయామం చేస్తున్నాం. అలా చేసేటప్పుడు రకరకాల మన మనసులోకి రకరకాల ఆలోచనలు వస్తాయి. అలా ఆలోచనలు వచ్చేటప్పుడు మనము ఈ భాగంలో మన మనసును తీసుకొచ్చి పెట్టండి. మళ్ళీ ఏదో ఆలోచన వస్తుంది, అయినా మళ్ళీ లాక్కొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టండి. అలా ఎన్నిసార్లు అయినా పర్వాలేదండి. అలా మీరు ఎంతసేపు చేయగలరో అంతసేపు చేయండి. 1 నిమిషంతో స్టార్ట్ చేయండి. అలా మనసుకు ప్రశాంతతని, విశ్రాంతిని ఇవ్వగలిగితే అది చాలా బాగుంటుంది. దీన్నే మనము ధ్యానము, ప్రాణాయామము, లేకుంటే శ్వాసపై ధ్యాస, ఇలా ఏ రకంగానైనా పిలుచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మనం చేసే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. మనము చక్కటి మనుషులుగా, అందరినీ ప్రేమించే వ్యక్తులుగా, అందరి చేత ప్రేమించబడే వ్యక్తులుగా మనము తయారవుతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన మనసుకు సమయాన్ని కేటాయిద్దాం, మన మనసుకు విశ్రాంతిని ఇద్దాం. ఇదే ఇటోరి అనేటటువంటి జపాన్ పదము యొక్క ప్రధాన లక్ష్యం. దీనివలన చాలా ప్రశాంతత చేకూరుతుంది, ఆనందంగా ఉంటాం. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.